జై శ్రీరామ్. ఈరోజు యావత్ ప్రపంచమంతా హిందువుల యొక్క దీనస్థితిని చూస్తోంది. హిందువులు ఎంత దీనస్థితిలో ఉన్నారు, ఐకమత్యం లేకపోతే హిందువుల్లో ఏం జరుగుతుందని మరొక్కసారి మనకిప్పుడు మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో చూస్తున్నాం. హిందువులను ఊచకోతకు వస్తున్నారు. ఇంకైనా మన హిందువులు అంతా మేలుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడిని అడుగుతున్నాను, మీరు ఇక్కడ ఎవరి ఓట్లతో ఎవరి దీంతో మీరు బతుకుతున్నారు? ఒక్క రాజకీయ నాయకుడైనా సరే హిందువులను కాపాడాలి బంగ్లాదేశ్లోని మాట్లాడుతున్నాడా? అదే అమెరికాలో ఇంగ్లీష్ నల్లదొర ఏదైనా జరిగితే ఇక్కడ భారతదేశంలో సంఘీభావం తెలిపే ప్రతి రాజకీయ నాయకుడు భారతదేశం అంటున్నది ఒక హిందూ దేశం. ఇలాంటి హిందువుల్ని బంగ్లాదేశ్లో ఊచకోతకు వస్తుంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా నోరు తెరపడం లేదు. ఒకే ఒక్కడు మునగాడు, పవన్ కళ్యాణ్. భారతదేశమే కాదు యావత్ ప్రపంచాన్ని తట్టి నిద్ర లేపుతున్నాడు పవన్ కళ్యాణ్. హిందువులారా లేయండి, హిందుత్వం కోసం పోరాడండి అని గొంతు దించుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నోరు తెరుస్తున్నారు. మిగతా రాజకీయ నాయకులు అడుగుతున్నా, మీరు ఎవరికి పుట్టారో, ఎవరి ద్వారా మీరు నాయకులు అవుతున్నారు? మీరు పుట్టిన వారి కానీ మీరు ఎవరి ద్వారా మీరు నాయకులు అవుతున్నారో వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా మీకు ఉందా లేదా అని అడుగుతున్నా. మీరు పాకిస్తాన్లో ఉన్నారా లేకపోతే బంగ్లాదేశ్లో ఉన్నారా? మా హిందువుల కోసం హిందుత్వం బతుకుంటేనే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. ప్రపంచం బాగుండాలంటే హిందుత్వం అనేది ఉండాలా. కాబట్టి దయచేసి మా హిందువుల జోలికి రావద్దండి. వచ్చారా కబద్దార్. ప్రతి ఒక్కరూ ఒక శివాజీ, ఒక అల్లూరి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతి హిందువుని వేడుకుంటున్నా, ఇళ్లలో కాదు, ఫేస్బుక్లో కాదు, వాట్సాప్లో కాదు, నిజ జీవితంలో రోడ్డుపైకి రండి, హిందుత్వం కోసం పోరాడండి. అప్పుడే మనం మనగలుగుతాం, మనం ఉండగలుగుతాం. రేపటి మీ బిడ్డలు ప్రశాంతంగా ఉండాలంటే ఈనాడు నువ్వు హిందుత్వాన్ని కాపాడుకుంటేనే ఉండగలవు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా, అందరూ బయటకు రండి, సనాతన ధర్మం కోసమై పోరాడండి. రక్షణకై ప్రాణం ఇవ్వడానికైనా ముందుకు రావాలి. మేము సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మీకు మంచిగా అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు ఎవరిని కించపరచడానికి కాదు, సొంత లాభానికి కాదు, దేశం కోసం, ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం, సదా ఎల్లవేళలా మీకోసం. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం. హిందువులంతా ఒక్కటై సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. దేవాలయాల నుండి అన్ని మతస్థులను, దేవాలయాల నుండి అన్ని మతస్థులను, దేవాలయాల నుండి అన్ని మతస్థులను, దేవాలయాల నుండి అన్ని మతస్థులను